హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు చలాకీ ముచ్చట్లు. ఈరోజు వీడియోలో అటుకులతో ఉప్మా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. మీరు బ్రేక్ఫాస్ట్ కోసం ఏదైనా క్విక్గా అయిపోయే రెసిపీ చూస్తున్నట్టయితే ఈ అటుకుల ఉప్మా ట్రై చేయండి. 10 నిమిషాల్లో అయిపోతుంది. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్, ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ అయితే ఒక బౌల్లో 250 గ్రామ్స్ అటుకులు అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక గ్లాస్ అటుకులు వేసుకుంటున్నానండి. ఈ గ్లాస్ 250 గ్రామ్స్ అనమాట. నేను ఇక్కడ మందపాటి అటుకులు తీసుకుంటున్నాను, అంటే థిక్ పోహా అయితే తీసుకుంటున్నాను. మనం ఉప్మాకి ఇలా థిక్ పోహా అయితే బాగుంటుంది. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని అటుకుల్ని వాష్ చేసి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి వేడైన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసి పల్లీల్ని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 5-6 జీడిపప్పులు వేసుకోవాలి. ఈ జీడిపప్పులు పల్లీలు మంచిగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో తాలింపు దినుసులు యాడ్ చేసుకుందామండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, ఇంగువ ఇవన్నీ వేసేసి ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే పచ్చెనపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. తాలింపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్, అలాగే 3 పచ్చిమిర్చి చాప్ చేసి పెట్టుకున్నవి యాడ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు ఇవన్నీ వేసేసి ఆనియన్స్ని సాఫ్ట్గా కుక్ చేసుకోవాలండి. మూత పెట్టుకుంటే త్వరగా కుక్ అవుతాయి అన్నమాట. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే ఆనియన్స్ కుక్ అయిపోతాయి. ఇలా ఆనియన్స్ కుక్ అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ షుగర్ ఇవన్నీ వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం పక్కన పెట్టేసుకున్న అటుకులు వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ అటుకులు ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. మీ రుచికి సరిపడా ఉప్పు వేసేసి 3 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ వేసేసుకొని మిక్స్ చేయకుండా మూత పెట్టేసి 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి, సరిపోతుంది. ఆ లోపల ఉన్న ఆవిరికి అటుకులు కూడా బాగా కుక్ అయిపోతాయి. ఒకసారి మూత తీసి కలిపేసుకొని ఇందులో 1/2 చెక్క నిమ్మరసం వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, మనం ఇందాక పక్కన పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పులు ఇవన్నీ వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకోవడమే. అంతేనండి, మన అటుకుల ఉప్మా అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా అయిపోయింది కదా, 10 నిమిషాల్లో అయిపోతుందండి. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకొని వేడివేడిగా తిని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం చలాకీ ముచ్చట్లను ఫాలో అవ్వండి. బాయ్.